ఎర్ర బుక్ గురించి మర్చిపోయా. ఏం బా అర్థమైందా? బాగానే జరుగుతుందా? అందరిని పట్టుకెళ్ళమంటావా? అయ్యా ఎర్ర బుక్ కాదు కానీ ఆ ఎర్ర పేపర్ చూస్తేనే వాడి గుండెపోటు వచ్చి ఏకంగా బాంబేకి వెళ్ళాడు ఆపరేషన్కి. ఇంకోటి టాయిలెట్లో మళ్ళీ ఫోన్ బయటకు వచ్చింది. చూడబ్బా ఫోన్ బాగుంది తీసుకోండి, ఇక అబ్బా ఫోన్ మాకు తీసుకోండి అబ్బా ఫోన్ బాగుంది. ఇవ్వాల్సిందే, ఇప్పుడు దాచిపెడితే లేదు. ఒకడేమో ఏకంగా టాయిలెట్ కాలు జారి చేయరు కొట్టుకున్నాడు, ఇంకోటి ఏకంగా బెంగళూరుకి పరారు. అన్నా మంది కక్ష సాధింపు కాదు, మళ్ళీ చెప్తలుచుకున్నా అందరికి. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని ఆనాడు చెప్పా, ఈనాడు చెప్తున్నా. దాంట్లో భాగంగానే యాక్షన్ తీసుకుంటే ఒక్కడికి బెయిల్ రాట్లా. చూసారా, ఒక్కడికి బెయిల్ రాట్లా. ఒకడికి మంచి నల్ల జుట్టు ఉంది, తెల్లగా అయిపోయిందబ్బా. చూసారా, ఇప్పుడు అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సో మనం కక్ష సాధింపుగా పద్ధతి ప్రకారం వెళ్దాం, కలిసికట్టుగా పనిచేద్దాం. ప్రజలు ఎప్పుడూ మన పట్ల ఉండాలి, ప్రజలకి అండగా నిలబడాలి, ప్రజలతో మనం కలిసి పనిచేయాలి. అప్పుడే ప్రజల ఆశీస్సులు మనకుంటాయి. అంతేగాని మహానాడు తర్వాత ఇంకా కోలుకోలేదురా స్వామి. మహానాడు తర్వాత పని చేసిన వాళ్ళు పడిపోయాం. ఆయన బాగానే ఉన్నాడు, పెద్ద పని చేయాల మహానాడులో. మీ ఎమ్మెల్యే గారు పెద్ద పని పెట్టినా ఏం చేయలేదులే, మేమందరం పడిపోయాం. టైం ఉంది బా, కంగారు ఎందుకు?